హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేనైతే ఉసిరికాయలతో ఒక 2 స్నాక్ ఐటమ్స్ చేస్తున్నాను. ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసి కల్లుప్పేసి ఈ ఇడ్లీ ప్లేట్ లో ఇలా ఉసిరికాయలు పెట్టేసి కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలి. ఇలా ఈ ఉసిరికాయలు అనేవి ఒక 2 రూపీస్ ప్యాకెట్ లో వేసి అమ్మేవాళ్ళు అనమాట. మేము స్కూల్కి వెళ్ళే టైంలో అప్పుడు నేనైతే ఒక రోజుకు 2 ప్యాకెట్లు కొనుక్కొని తినేదాన్ని. ఇలా ఉడకబెట్టిన ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ పెద్ద ఉసిరికాయలు హెల్త్ కి చాలా మంచిది. అలాగే ఇవి పుల్లగా తీయగా ఉప్పుగా ఉంటాయి. వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. నేనైతే పచ్చివి కూడా తిన్నాను కొంచెం. ఇప్పుడు వీటిని ఒక వారం రోజులు మంచిగా ఎండబెట్టండి. వారం రోజులు కాకపోయినా అవి ఎండేంత వరకు ఎండలో ఉంటే చాలు. ఉసిరికాయలు కొంచెం మంచిగా ఎండిన తర్వాత ఇలా ఉంటాయి చూడ్డానికి. ఇప్పుడు ఉసిరికాయలతో ఇంకొక రెసిపీ చూద్దాం. ఇందాక నేను ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టాను కదా, ఇప్పుడైతే నేను డైరెక్ట్ గా గిన్నెలో వాటర్ పోసి ఉడకబెడుతున్నాను. ఎందుకంటే ఈ ఉసిరికాయలు వాటర్ మనం తాగొచ్చు అనమాట. వీటిలో చాలా విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. ఇంక ఈ వాటర్ ని గ్లాసులకు వడగట్టుకొని తాగేసాను. ఎవ్రీడే ఉసిరికాయలు తినడం వల్ల మన హెల్త్ కి చాలా మంచిది. అలాగే రోజు ఉదయాన్నే పరగడుపున ఉసిరికాయ నీళ్ళు తాగడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా బయటకు వెళ్ళిపోతాయి అనమాట. అలాగే ఉసిరికాయలు మన జుట్టుకు కూడా చాలా మంచిది. వీటి మన జుట్టు చాలా నల్లగా ఒత్తుగా చేస్తుంది. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకున్న తర్వాత మనం బెల్లం పాకం అయితే పెట్టేద్దాం. ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక 2 బెల్లం గడ్డలు వేసాను. అలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఈ బెల్లంతో చేసిన ఉసిరికాయలు పీరియడ్స్ అప్పుడు తింటే లేడీస్కి స్టోన్స్ పెయిన్ అనేది రాదు. ఉసిరికాయలతో ఏ రెసిపీ చేసుకునేటప్పుడైనా వాటిని ఇలా స్టీల్ వాటిల్లో స్టోర్ చేసి పెట్టకండి. ప్లాస్టిక్ లేదా గ్లాస్ వాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఫైనల్ గా పాకం అయితే వచ్చేసింది కదా, మనం ఆ పాకంలో ఇలా ఉసిరికాయలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఉన్నప్పుడు లేదా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా పంపిస్తే చాలు. ఒకసారి మీరందరూ ఈ రెసిపీ ట్రై చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.